నమస్తే అందరికీ. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రైతులందరికీ రుణమాఫీ చేసేసినామని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. సో మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా అందరికీ ఆల్మోస్ట్ రుణమాఫీ అయింది, అక్కడో ఇక్కడో కాలేదు అన్నట్లా మాట్లాడారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ఎంతమందికి అయింది? 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి వచ్చిన ఎంబడే ఇంకా ఎల్లుండి ఇక ఏది వస్తున్నా, ఇక నేను డిసెంబర్ 9 తారీఖే వస్తున్నా. డిసెంబర్ 9 నాడు వచ్చి రాగానే ఇక డిసెంబర్ నెలలోనే మీరు తెచ్చుకున్న రుణం మొత్తం మాఫీ చేస్తా, నేను బాధ్యత నాది, హామీ ఇస్తున్నా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ తీరా చూస్తే జరిగిన విషయం ఏందనేది అందరికి తెలిసిన విషయమే. పరిస్థితి ఏమైంది సంగతి అనేది, 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా కాలే, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మరీ ఘోరం. పాపం వాళ్ళు పుస్తకాలు కుదబెట్టి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని కుదబెట్టి అప్పుకు తెచ్చి పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా దాదాపు వెయిట్ చేయబట్టి ఇప్పటికీ 3-4 నెలలు 5-6 నెలలు గడుస్తూ ఉన్నది వెయిట్ చేయబట్టి. చాలామంది రైతు కుటుంబాలు వాళ్ళ మీద ఇప్పటికీ 3 రూపాయలు 4 రూపాయలు మిత్తి వడ్డీ పడుతూ ఉన్నది. దాని అంతటికి కారణం ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి కాదా? సో మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఒకసారి ఏది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏది కూనంనేని మాట్లాడుతూ ఉన్నాడు. సిపిఐ ఎమ్మెల్యే ఏది సాంబశివరావు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం ఇద్దరికి మాత్రమే జరిగిందంట ఆ ఊర్లో రుణమాఫీ. మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? మొత్తం చేసేసినాం, రుణమాఫీ అయ్యింది, ఇక నా చేతిలో ఏముంది అని చెప్పి మొత్తం చేసేసిన, ఇంకా మొత్తం ఏది మిత్రపక్షాలు మొత్తం ప్రతిపక్షాలు మొత్తం నా మీద పడుతున్నాయి, బురద జల్లుతున్నారు. కేసీఆర్ నా కాళ్ళలో కట్టెలు పెడుతున్నాడు, నన్ను ఎదగనిస్తలేరు. రైజింగ్ తెలంగాణ అంటే ఎవరికి ఇష్టం లేదా? అభివృద్ధిని ఎందుకు జరగనిస్తలేరు? ఎందుకు నన్ను ముందుకెళ్ళనిస్తలేరు? ఈ 30-40 సార్లు నేను ఢిల్లీకి పోతా, ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నేను ఢిల్లీకి పోతా, నన్ను అడిగే హక్కు ఎవరికి లేదన్నట్లా వ్యవహారం చేశారు. కాకపోతే చివరికి వస్తే ఏం జరిగింది? తన ఏది మిత్రపక్షం చెప్తున్నారు, రేవంత్ రెడ్డికి నిర్వాహకం వల్ల ఇట్లా జరిగింది. 2 రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది, మిగతా రైతులకు ఎవరికి కాలేదని చెప్పి కూనంనేని సాంబశివరావు చెప్తా ఉన్నాడు, సిపిఐ ఎమ్మెల్యే. సో దీనికి సమాధానం ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి ఆయన ఏం మాట్లాడింది అనేది పూర్తిగా వినే ప్రయత్నం చేద్దాం. మరొక పేరు నమోదైన చైన్ లింక్ లో అన్ని పేర్లు రాంగ్ పడిపోయింది. శ్రీధర్ బాబు గారు, డిడ్ యు గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకరి పేరుతో ఒకరు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తుమ్మల గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి. జరిగింది తప్పు సొసైటీలో కాదు, వాస్తవంగా చెప్పాలంటే సొసైటీలో కాదు తప్పు జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేస్తూ ఉన్నదో, ఈ ప్రభుత్వం ఏదైతే రైతుల పట్ల ఏదైతే చిత్తశుద్ధి లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నదో, ఆ వ్యవహారంలో లోపం ఉన్నది. వాస్తవంగా చెప్పాలంటే ఎంట్రీ చేసేటప్పుడు సరే 1-2 3 4 ఒక 10 మందివో ఎంట్రీ తప్పు పడ్డాయంటే అది వేరే విషయం. కానీ 554 మంది ఉంటే 552 మందికి మొత్తం తప్పు పడితే అట్లా పడడానికి వీలు లేదు కదా. అంటే ఊర్లో మొత్తం అందరి ఇంట్లో పేర్లు ఒకటే ఉన్నాయి కాదు, లేదు కదా, వీలు లేదు. అందరి పేర్లు ఒకటే, లేకుంటే ఆధార్ నంబర్లు వేరు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చిన అకౌంట్ నంబర్లు వేరు ఉంటాయి, వాళ్ళు ఏదైతే సొసైటీలో ఏదైతే తీసుకున్న సభ్యత్వానికి సంబంధించిన ఏది నంబర్ వేరే ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ వేరు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి ఇజ్జత్ గంగలు కలిపిండు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఉన్న విషయం చెప్పిండు ఆయన.
రేవంత్ అన్ననేమో ఇక సభలో మాట్లాడతాడు, ఎక్కడంటే అక్కడే మాట్లాడతాడు, నేను మొత్తం ఇచ్చిన, అవుట్ ఆఫ్ కంట్రీకి పోయి మాట్లాడతాడు, లేకపోతే ఏది ఇండియన్ కాంక్లేవ్లో కూర్చొని మాట్లాడతాడు, మొత్తం మేము ఇచ్చినామని చెప్పి మొన్న ఢిల్లీ ఎలక్షన్లో కూడా మొత్తం రైతులకు ఇచ్చినామని చెప్తారు. మొన్న ఏది మహారాష్ట్ర ఎలక్షన్లో పోయి మొత్తం మేము రైతులకు చెప్పిన కాడికి రుణమాఫీ చేసినాం, మొత్తం రైతులను రాజు చేసినాం, రైతులంతా సంతోషంగా ఉన్నారు అని చెప్తారు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రైతు రుణమాఫీ పట్ల దృష్టి పెట్టాలి. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, 100% రైతు రుణమాఫీ జరగాలని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించిన ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి 2 చేతులు జోడించి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 100కి 100 పాళ్ళు అయ్యింది రుణమాఫీ అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు కదా, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్టార్టింగ్ రాగానే ఇక రైతుల్ని మొత్తం రాజులను చేసినామని చెప్పి పాలాభిషేకాలు నిర్వహించారు. కానీ వాస్తవ పరిస్థితి ఇది.